తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరిగాయండి. ఆ ఎఫెక్ట్ మన తెలంగాణలో రియల్ ఎస్టేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? డెఫినెట్గా పడుతుంది. అది ఎట్లా అండి? ఎందుకంటే ఇప్పుడు రేపు కనుక అక్కడ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, హ్మ్. కూటమి గవర్నమెంట్ సమ్ చంద్రబాబు నాయుడు బికాస్ ఈజ్ అ విజనరీ అండ్ హీ హెస్ డన్ గుడ్ జాబ్ ఎర్లియర్, ఆయన కొంత బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన ఒకవేళ ఇన్ కేస్ ఆయన కనుక వచ్చాడు అనుకోండి, వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్స్ ఎంతమంది చూసినా కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ అవుట్ సైడ్ హైదరాబాద్, రైట్. వాళ్ళు జనరల్గా అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. మ్మ్. కాబట్టి షిఫ్ట్ ఎక్కడైతే ఆంధ్రాకి జరుగుతుందో అప్పుడు జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ కూడా కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. అండ్ ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటారు. ఓకే, కొంతమంది ఏదైనా ఫ్లాట్ కొనుక్కుందాము, రైట్, మూవ్ అయిపోదాము, రెంట్లు ఏం పే చేద్దామన్న ఆలోచన ఉంటుంది. కొంతమంది కాస్త ఎక్కువ మనీ ఉంటే కాస్త అవుట్స్కట్స్లో ఏదైనా సైట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏమైనా కాస్త డిపెండ్ అంటే పిల్లలు పెళ్లి చేయొచ్చు, లేకపోతే చదువులకు ఉపయోగపడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో ఈ రియల్ ఎస్టేట్ మీద కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మరి ఈ సిచ్యువేషన్లో అలా ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? మీరు ఇచ్చే సలహా ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది రియల్ ఎస్టేట్ అనేది ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేయాల్సింది. నేను అనేది ఏంటంటే ది పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డౌన్ ద లైన్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ కావాలనుకుంటే మీరు కొంత యు మూవ్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఓకే. బికాస్ హైదరాబాద్లో మీరు ల్యాండ్ కొనాలంటే, ఎకరం కొనాలంటే 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వెళ్ళినా కానీ 60 లక్షలు 70 లక్షలు అని చెప్తున్నారు. అవును. అలాంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు ఏమైపోయిందంటే ఆల్మోస్ట్ సదరన్ ఇండియా తీసుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు తీసుకోండి. బెంగళూరులో కొన్ని కంపెనీస్, ఫార్మ్ ల్యాండ్ కంపెనీస్, అంటే వాళ్ళు ఏంటంటే ఒక థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ వాళ్ళు ఏంటంటే పర్చేజ్ చేసి వాళ్ళే మేనేజ్ చేస్తుంటారు అన్నమాట. మేనేజ్డ్ ఫార్మ్ ల్యాండ్స్ అంటారు. ఓకే. వాళ్ళే అగ్రికల్చర్ చేస్తుంటారు. ఓకే, మీరు అట్లాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మీకు కొంత ల్యాండ్ అనేది ఉంటుంది, కంపెనీ కల్టివేషన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ సెక్యూర్గా ఉంటుంది, మీకు ఫ్యూచర్లో కూడా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంతమందిలో రకరకాల అపోహలు ఉన్నాయండి. ఓకే, రైట్. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. అండ్ రెరా నిబంధనలు అంటారు, హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుందో లేదో అంటారు. అండ్ దానికి సంబంధించి ఎంత ఓల్డ్ అన్నది, ఎంతమంది దగ్గర నుంచి చేంజ్ అవుతూ మన దగ్గరకు వచ్చింది, Right. అన్నీ రకరకాలుగా చెబుతూ ఉంటారు. రైట్. ఎవరైనా ఒక ల్యాండ్ కొనాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు చూసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఆ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఫర్ ద లాస్ట్ 40 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, 50 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్, డాక్యుమెంట్స్ 40 ఇయర్స్. 40 ఇయర్స్ ఆర్ మోర్ దెన్ ఈవెన్ 40 ఇయర్స్, దానికి ఒక కన్సర్న్డ్ లాయర్ని అపాయింట్ చేసుకోవాలండి. లాయర్ని అపాయింట్ చేసుకొని లాయర్ ద్వారా ఆ మొత్తము ఆ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయాలి. టైటిల్స్ ఎలా మారాయి, ఫస్ట్ ఎవరున్నారు, సెకండ్ ఎవరున్నారు, ఇప్పుడు ఓనర్షిప్ ఎవరికి ఉంది, రైట్స్ ఏమున్నాయి, దాని మీద కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా బ్యాంక్లో మార్టేజ్ ఉందా, ఓకే, ఇలాంటివన్నీ కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి వికీరియల్ విల్ హెల్ప్ ద పీపుల్. వికీరియల్ తప్పకుండా హెల్ప్ చేస్తుంది. మాకు లాయర్స్ టీమ్ ఉంది, మీరు ఎవరైనా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఆ ప్రాపర్టీని వెరిఫై చేస్తాం, మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మీకు కేర్ఫుల్గా ఉండే విధంగా మేము చూసుకుంటాం. మీరు ఇలాంటి హెచ్ఎండి అన్నారు, రెరా అన్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక రియల్ ఎస్టేట్లో వెరిఫై చేయాల్సింది ఫస్ట్ డాక్యుమెంట్స్ అండి. దాన్ని లింక్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అంటారు. లింక్ సెట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఓనర్షిప్ ఏంటి, ఈ బిల్డర్ దాన్ని ఏం చేశాడు, మొత్తం కొన్నాడా అవుట్రైట్గా, లేకపోతే డెవలప్మెంట్ బేసిస్ తీసుకున్నాడా ఏంటి, ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత అప్రూవల్ స్పాట్స్, మీరు హెచ్ఎండిఏ అన్నారు. హెచ్ఎండిఏ అనేది ఒక అప్రూవల్ అథారిటీ అనమాట. జిహెచ్ఎంసి అనేది ఒక అప్రూవల్ అథారిటీ, డిటీసీపీ అనేది ఒక అప్రూవల్ అథారిటీ. వాళ్ళ అథారిటీ దగ్గర వాళ్ళ అప్రూవల్ తీసుకున్నారా లేదా, ఓకే, అది వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మీరు రెరాకి అప్లై చేయాలి. రెరా ఏంటి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఇట్స్ ఎ కంట్రోలింగ్ బాడీ అనమాట. ఓకే, దాంట్లో వాళ్ళు సబ్మిట్ చేశారా లేదా, వాళ్ళు అందులో కంప్లీట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఆ రెరా నెంబర్ ఉందా లేదో చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ బిల్డర్ కూడా ట్రాక్ రికార్డ్ కరెక్ట్ ఉందా లేదా, ఆయన ఏం చేశాడు ఫర్ లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్, ఆయన ఏం ప్రాజెక్ట్ చేశాడు, ఓకే, ఆయన క్రెడిబిలిటీ ఏంటి, ఇటువంటి అన్నీ కూడా
వెరిఫై చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, మీరు చాలా పెద్ద ప్రాసెస్ చెప్పారు. డాక్యుమెంట్స్ అన్నారు, లింక్ డాక్యుమెంట్స్ అంటున్నారు, వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయమంటున్నారు. నాలెడ్జ్ ఉన్న పీపుల్ అయితే ఇవన్నీ చేస్తారండి. రైట్. సో కొంతమందికి ఆ నాలెడ్జ్ ఉండదు. ఎవరో వస్తారు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్ నండి అని చెప్తారు, పలానా దగ్గర ఇంత సైట్ ఉంది అని చెబుతారు, చాలా బాగుంటుంది అంటారు, దాంట్లో ఎర్రచందనం చెట్లు ఉన్నాయంటున్నారు, మామిడి చెట్లు వేస్తున్నాం అంటున్నారు, లేఅవుట్ ఇస్తున్నాం అంటున్నారు, వాటర్ ఇస్తామంటున్నారు. ఇన్ని చెప్పేసరికి అండ్ తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి, మిడిల్ క్లాస్ రైట్ పీపుల్ రైట్ రైట్ అన్నీ కావాలి, డబ్బులు అయితే తక్కువ ఉండాలి. బట్ ఎగ్జాక్ట్. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మనకి గల్లీలో 10 మంది ఉంటున్నారు, ఇదంతా ఫ్యాక్ట్. మరి అప్పుడు ఎలా నమ్మాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఏం చూసుకోవాలి? ఇది వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు బాగా అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ద వే యు ఆర్ ఆస్కింగ్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. విన్నాను సార్. ఇట్స్ రియల్లీ గుడ్. మీరు ఏజెంట్స్ అంటే వీళ్ళు ఛానల్ పార్ట్నర్స్ అంటారు. రియల్ ఎస్టేట్ అనేది జరిగేది ఏజెంట్స్ ద్వారానే జరుగుతుంది. అంటే మీడియేటర్స్ అనమాట. దే విల్ ప్రమోట్ ద పర్టికులర్ ప్రోడక్ట్. ఈ ఏజెంట్స్ అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే నా అండర్స్టాండింగ్ బట్టి ప్రొఫెషనల్ ఏజెంట్స్ అనేది చాలా తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఏజెంట్ షుడ్ టేక్ ఎ లైసెన్స్. మీరు యూరోపియన్ కంట్రీస్, అమెరికా అట్లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏంటంటే లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రెరా లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇట్లాంటి తీసుకున్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజెంట్స్ ద్వారానే మాట్లాడితే బాగుంటుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా నేను అనేది ఏజెంట్స్ను ఇన్ఫర్మేషన్ తీసుకోండి, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్. మీరు అన్నారు చదువుకున్న వాళ్ళు చూసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు. దట్స్ వాట్ వికీరియల్ స్టార్ట్అప్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఓకే, సో ఎవరికైనా అవగాహన లేని టైంలో మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. 100% అండి, విల్ డూ దట్. గుడ్ గుడ్.